నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు సీఎం నివాళి. సైనికుల త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆటోను ఢీకొట్టిన బొలెరో. ఒకరి మృతి, 8 మందికి గాయాలు. నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద బెజవాడ పాపిరెడ్డి కాలువకు గండి. భారీగా నీరు వృధాగా పోతుందని రైతుల ఆందోళన. పదమూడు రోజుల తర్వాత ఇరాన్పై నిలిచిన అమెరికా దాడులు. అగ్రరాజ్యం వద్ద ఆయుధాల కొరతే కారణమన్న న్యూయార్క్ టైమ్స్. టెహ్రాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ అనూహ్య దాడి. కీవ్పై ప్రతీకార దాడులు చేస్తామన్న అబ్బాస్ అరాక్చి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులైన సైనికులకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఎదురైనా ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి వారు అంచెంచెలుగా నిలబడ్డారని కొనియాడారు. వారి సర్వోన్నత త్యాగం, అసమానత, వీరత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూ దేశభక్తికి, జాతీయ గర్వానికి శాశ్వత ప్రతీకలుగా నిలిచిపోతాయని సీఎం అన్నారు. వచ్చే నెలలో విశాఖ జిల్లాకు గోదావరి జలాలు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని పాండురంగస్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగింపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ఆటోను వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం ఆలజంగి గ్రామానికి చెందిన కొంతమంది ఆటోలో ఒడిశాలోని రాయగడకు దైవ దర్శనానికి బయలుదేరారు. జోగింపేట సమీపంలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. దాస్ అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆటో డ్రైవర్తో సహా 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చినగంజాం సమీపంలో 216 జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఒంగోలుకు చెందిన వడ్లమూడి శ్రీనివాసరావు చినగంజాం నుంచి ఒంగోలుకు కారులో వెళ్తూ ఉండగా కొమ్మమూరు వద్దకు వచ్చేసరికి కారు నుంచి భారీగా శబ్దం వచ్చింది. వెంటనే కారును రోడ్డు పక్కన నిలిపిన శ్రీనివాసరావు బానెట్ను తీసి చూడగా మంటలెగిసిపడ్డాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న ఇంకొల్లు సీఐ రామానాయక్ చీరాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పించి మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీఓ
కృష్ణమూర్తి ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆర్డీఓ అతని కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దొంగలు చొరబడ్డారు. సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, 70,000 నగదును దోచుకెళ్లారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాస్పియన్ సముద్రంలో ఇరాన్ వాణిజ్య నౌకపై అనూహ్యంగా ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడిలో నౌక దెబ్బతినగా ఒక నావికుడు మృతి చెందాడు. మరో నావికుడికి గాయాలయ్యాయి. అయితే కాస్పియన్ సీలోని రష్యన్ సైనిక సదుపాయాలు, సరఫరా గొలుసులను లక్ష్యంగా చేసుకునే తాము సుదూర దాడులు చేసినట్లు కీవ్ తెలిపింది. ఈ దాడిలో ఇరాన్తో సంబంధం గల సైనిక సరకు రవాణా నౌకలు సహా ఓ యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం జాతీయ ప్రయోజనాలను, భద్రతను కాపాడుకోవడానికి టెహ్రాన్ వెనకాడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ సంఘర్షణలో ఇరాన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదని గుర్తు చేసిన అరాక్చి ఈ నేరపూరిత రెచ్చగొట్టే చర్యకు ఉక్రెయిన్ పాలకులను జవాబుదారీగా నిలబెట్టాలని ఐరోపా దేశాలను కోరారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి 6 ఏళ్ల పసిప్రాణం బలైంది. రహదారి పక్కన బోరింగ్ పనుల కోసం తవ్విన గుంతలో పడి అవ్యాన్ సూర్య అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వర్షం కురవడంతో ఆ గుంతలో 15 అడుగుల మేర నీరు చేరింది. అక్కడకు వెళ్లకుండా గ్రేటర్ నోయిడా అథారిటీ సిబ్బంది కనీసం బారికేడ్లు, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలోనే ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్న అవ్యాన్ ఆ గుంతలో పడిపోయాడు. స్థానికులు తక్షణమే స్పందించి బాలుడిని నీటి నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. జనవరిలోనే ఒక కారు గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. అయినప్పటికీ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందంటూ స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రెండు 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత సంతపేట ఆంజనేయ స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాగే నీరు స్వచ్ఛమై, తినే తిండి స్వచ్ఛమైంది అయితే ఎటువంటి జబ్బులు రావు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ డిప్యూటీ సీఎం గారు కావచ్చు 2029 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ఆ ట్యాప్ కనెక్షన్ కూడా ఎట్టదంటే ట్రీట్ చేసిన వాటర్, అది కూడా ఎక్కడదంటే సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలా, ఆ విధంగా ఆదేశిస్తే ఈ రోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినాయి. నా మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అమృత 2.0, అమృత 2.1, మళ్ళీ UIDF 1, UIDF 2, వీటి ద్వారా 14,000 కోట్ల రూపాయలతో వాటర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. వాటర్ వర్క్స్ అయితే 2029 ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందులు లేవట. 3 నెలలకోసారి ఇండెంట్ పెట్టాల్సి ఉన్నా ఈ ఏడాది ఆ దిశగా అడుగులు పడలేదు. బీపీ, మధుమేహం, గుండె సంబంధిత మందులు బయటే కొనుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఔషధాల కొరత వల్ల కార్మికులకు ఇబ్బందులు తప్పట్లేదు. రాష్ట్రంలో దాదాపు 14,56,000 మంది ఈఎస్ఐ ఉద్యోగులున్నారు. విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడలో ఈఎస్ఐ ఆసుపత్రులు ఉన్నాయి. విజయనగరం, ఆదోని, సోళ్లూరుపేటలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. 2026-27 సంవత్సరానికి ఇప్పటి వరకు మందులు కొనుగోలు చేయలేదు. మందులు లేకపోవడంతో బయట కొనుక్కుని బిల్లులు పెట్టుకోవాలని రోగులకు చెబుతున్నారు. దీనికి పెద్ద తతంగమే ఉండటం, బిల్లులు సకాలంలో రాకపోతూ ఉండటంతో చాలా మంది విసుగు చెందుతున్నారు. కష్టమైనా నష్టమైనా బయటే మందులు కొనుక్కుంటున్నారు. మందులు లేవు, ఇప్పుడు బీపీ బిళ్ళలు లేవు అంటున్నారు. ఇప్పుడు 20 ఇచ్చారు 30 బిళ్ళలకి, ఏంటి ఇంకో 10 లేదంటే లేవని చెప్పాలిగా, చెప్పకుండా ఎట్ట మాట్లాడుతున్నారు. మొత్తం 4-5 రకాలు రాస్తే 2 రకాలు ఇస్తారు, 2 రకాలు లేవు.
ఈసారి వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్తారు. మరి గవర్నమెంట్ మరి కార్మిక శాఖ ఇస్తుందో ఇవ్వట్లేదో తెలియదు. మరి ఇక్కడ డిస్పెన్సరీలో ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదండి. ఫిట్స్, షుగర్, బీపీ అన్నీ మా హస్బెండ్కి ఉన్నాయి. మేము ఎన్ని టాబ్లెట్లు అయినా అట్లా బయట కొనుక్కున్నాం. షుగర్, బీపీ కంటే కొన్ని వీళ్ళు ఇస్తున్నారు. ఫిట్స్ టాబ్లెట్లు కనీసం నేను 5-7 సంవత్సరాల పైనుంచే కానీ తక్కువ లేదు, బయటే కొనుక్కుంటున్నాను. నాకు బిల్లు పెట్టుకోమంటారు కానీ అవి ఎప్పుడుకి వస్తున్నాయో ఎప్పుడు రావట్లేదో, రాను కూడా రాలా. ఇంతవరకు ఒక బిల్లు కూడా మాకు పాస్ అవ్వలేదు. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో రక్తపోటు, మధుమేహం, కాళ్లు, కీళ్ల నొప్పుల మందుల కొరత ఉంది. మందులు రోజూ వినియోగించే వారికి కేవలం 4 నుంచి 5 రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారు. దీంతో మందుల కోసం డిస్పెన్సరీల చుట్టూ తిరగాల్సి వస్తోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. థైరాయిడ్ బాధితులకు కూడా నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు 10 రోజులకే ఇస్తూ ఉండటంతో పదే డిస్పెన్సరీలకు వెళ్లాల్సి వస్తోంది. కీళ్లవాతానికి సంబంధించింది సార్. కీళ్లవాతానికి థైరాయిడ్ బిళ్ళలు కూడా ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి ఉండలేదు సార్. నెలకు 5,000 6,000 అవుతున్నాయి సార్. వాళ్ళు పెన్షన్ మీద బతికేవాళ్ళే, ఇంకా అప్పో చెప్పి మరి చూయించుకోవాలి కదా సార్. మేమంటే తిరగగలం సార్, పెద్ద వయసు వాళ్ళు అంటే తిరగలేరు కదా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సర్జరీ జరిగింది కాలుకి, అయితే దాని తాలూకు 2 సంవత్సరాల తర్వాత ఒక ఇంజెక్షన్ గురించి వచ్చాను. వస్తే అది మన ప్రైవేట్ హాస్పిటల్లో అది వచ్చేసి ఖరీదు 7,000. మరి ఇక్కడ ఉంటుందనుకుని వస్తేనేమో వీళ్ళ దగ్గర ఉండదు అని చెప్పారు. అది ఏంటంటే 15 డేస్కి ఒకసారి చేయించుకోవాలి. అది ఆ ఇంజక్షన్ అనేది ఇక్కడ దొరకపోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రతిదానికి ఇప్పుడు రావడానికి ఇబ్బంది, వెళ్ళడానికి ఇబ్బంది. టెస్ట్ ఒక చోట రాస్తారు, మందులు ఒక చోట ఇస్తున్నారు. బ్లడ్ టెస్టులు కూడా అసలు లేవు. అందుబాటులో లేని మందుల కోసం ఇండెంట్ పెట్టామని విజయవాడ ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అంటున్నారు. ఈఎస్ఐసి డీజీ అప్రూవ్డ్ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్న మెడిసిన్స్ మేము ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుందండి. కొన్నిసార్లు ఆ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్లో లేని మందులు అవసరం పడవచ్చు పేషెంట్స్కి. దానికోసం ఈఎస్ఐసి మాకు రీసెంట్గా ఒక ఆథరైజ్డ్ డీలర్ లార్విన్ అనే వారిని ఇచ్చింది. ఈ ఆర్సీలో లేని మెడిసిన్స్ కూడా ఈఎస్ఐసి అప్రూవ్డ్ ఆథరైజ్డ్ డీలర్ ద్వారా తెప్పించుకోవడానికి మేము ఇండెంట్స్ పెట్టున్నామండి. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోపల ఎవరైనా పేషెంట్లకి మా దగ్గర లేని మందులు అవసరమైతే అవి వాళ్ళు కొనుక్కొని బిల్లులు పెట్టుకుంటే వెంటనే మేము వాళ్ళకి రియంబర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుందండి. ఎక్కడైనా 1-2 లోపాలు ఉంటే మేము సరిదిద్దుకుంటామండి. కొన్ని డిస్పెన్సరీల నుంచి కేంద్రీయ ఔషధ నిల్వ కేంద్రాలకు ఇండెంట్ పెట్టగా స్వల్పంగా ఇచ్చారు. కొన్ని వ్యాధులకు సంబంధించిన మందులు లేవని చెబుతున్నారు. వర్షాకాలం వచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు. ఎక్కడ చూసినా చెట్లు తగ్గిపోతూ పచ్చదనం కనుమరుగవుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రకృతికి తన వంతు మేలు చేయాలని భావించారు విజయవాడకు చెందిన ఓ పెద్దాయన. 80 ఏళ్ల వయసులోనూ మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బండిపై పచ్చని మొక్కలతో రయ్యమంటూ దూసుకెళ్తున్న ఈయన పేరు గరిమెల వెంకట రాంప్రసాద్. విజయవాడవాసి. నానాటికి పెరుగుతున్న కాలుష్యం, ప్రకృతి విధ్వంసం, ప్రకృతి విపత్తులను చూసిన రాంప్రసాద్ తన వంతు బాధ్యతగా పర్యావరణానికి మేలు చేసేందుకు నడుం బిగించారు. 25 ఏళ్ల నుంచి తీరిక దొరికినప్పుడల్లా రోడ్ల పక్కన మొక్కలు నాటుతున్నారు. సొంతూరులోనూ మొక్కలు పెంచాలని సంకల్పించిన ఆయన రోజూ విజయవాడ నుంచి ముస్తాబాద్ వరకు 15 కిలోమీటర్లు ప్రయాణించి ఖాళీ ప్రదేశాలను గుర్తించి అందులో మొక్కలు నాటుతున్నారు. నర్సరీల నుంచి సొంత డబ్బులతో మొక్కలు కొని వాహనంపై తీసుకొచ్చి నాటుతున్నారు. అంతటితో తన పని అయిపోయిందనుకోకుండా పశువుల బారి నుంచి కంటికి రెప్పలా మొక్కలను కాపాడుతున్నారు. నల్లమద్ది, బాదం, వేప, కందబం లాంటి రకరకాల మొక్కలను రాంప్రసాద్ నాటుతున్నారు. రహదారి వెంట నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నారు. నిర్ణీత దూరంలో క్రమపద్ధతిలో నాటుతూ ఏపుగా పెరిగేందుకు కృషి చేస్తున్నారు. 25 ఏళ్ల క్రితం తాను నాటిన నల్లమద్ది మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారాయని, వాటిని చూస్తుంటే తనకు ఎంతో ఆనందంగా ఉందని రాంప్రసాద్ అంటున్నారు. తాను నాటిన ప్రతి మొక్క రేపు ఎవరికో ఒకరికి నీడనిస్తుందన్న తృప్తే తనను ముందుకు నడిపిస్తోందని చెబుతున్నారు.
ప్రధానంగా ఇప్పుడు అందరూ చేయాలి, సామూహికంగా చేయాలని పని ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటాం, మొక్కలను కాపాడుకుంటాం, మొక్కల ద్వారా ఆక్సిజన్ పెంచడం, వాళ్ళ గాలిలో తేమ శాతం లేదు, నార్మళ్ళన్నీ ఎండిపోయాయి, రైతులు పోసిన నార్మల్. దానికి కారణం ఏంటంటే గాలిలో వేడి, మొక్కలు లేకుండా అడవులు నరికేశారు మొత్తం. ఎవరికి చెట్ల పెట్ట బాధ్యత లేదు. చిన్నప్పటి నుంచి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంది, అది నేను కంటిన్యూ చేస్తాను. రావి, నల్లమద్ది, టేకు ఇట్లాంటివి ఎక్కువ నాటానండి. మా పొలాల గట్లు అమ్మటాను, మళ్ళీ ఈ రోడ్డు సైడ్ ఎక్కువ నాటడం జరిగింది. మనం ఏదైనా పని చేస్తే ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు నెక్స్ట్ తరానికి ఉపయోగపడేదిగా చేయాలన్న కాన్సెప్ట్ చేశాం. రాంప్రసాద్ ఆశయాన్ని గమనించిన స్నేహితులు కూడా ఆయనతో జత కలిశారు. స్వగ్రామంలో ఇప్పటి వరకు 3000కు పైగా మొక్కలు నాటారు. ఒకరి ఆలోచన మరొకరికి స్ఫూర్తిగా మారి ఆ ప్రయత్నం ఊరంతా విస్తరించిందని ముస్తాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడం గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సుమారు 3000 చిల్లర మొక్కలు నాటామండి. మరి కొన్ని ఉన్నాయి, కొన్నేమో ఇదైనవి. ఈరోజు మాకు కనపడుతుంది యూత్, రైతాంగం అంతా వచ్చి మాకు సహకరించి చెట్లు పెట్టేటప్పుడు వారు కూడా బాగా సహకరించారు. అట్లాగే కొంతమంది మహిళా సంఘం వారు కూడా సహకరించారు. ఇవాళ ఈ చెట్లు నాటడం వలన కనీసం ఈ టైంలో ఇంత కొంచెం చల్లగానే ఉంటుంది. వచ్చే తరానికి ఈ ఆక్సిజన్ అందాలని, వచ్చే తరానికి వర్షాలు చక్కగా పడాలని, మొక్కలు నాటాలని మా సంకల్పం బాగుంది. 80 ఏళ్ల వయసులోనూ ప్రకృతికి తన వంతు చేయూతనందించాలనే తపనతో మొక్కలు నాటుతున్నారు గరిమెళ్ల వెంకటరామప్రసాద్. వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పచ్చదనం అవసరాన్ని గుర్తు చేస్తున్న వేళ సంకల్పం ఉంటే అడుగులు ఆగవని, వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. కెమెరా పర్సన్ బిఎన్ఆర్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు యావత్ దేశం ఘన నివాళులర్పించింది. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లద్దాఖ్ ద్రాస్ సెక్టార్లోని యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పుష్పగుచ్చం సమర్పించి వీర జవాన్లకు నివాళులర్పించారు. అలాగే లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, సైన్యాధ్యక్షుడు జనరల్ ధీరజ్ సేత్ కూడా వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. సైనికుల సాహసాలను, త్యాగాలను స్మరించారు. ద్రాస్లోని లామోచెన్ వ్యూ పాయింట్లో యుద్ధ సంస్మరణ కార్యక్రమాన్ని స్థానికులతో కలిసి సైన్యం ఘనంగా నిర్వహించింది. అటు కార్గిల్ అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. కార్గిల్లో సైనికులు చూపిన అసాధారణ ధైర్య సాహసాలు, అంకిత భావానికి యావత్ దేశం కృతజ్ఞతలు తెలుపుతోందని ఎక్స్లో రాసుకొచ్చారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైనికులు ప్రదర్శించిన శౌర్యం జాతికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. सिर्फ सीमाओं पर तैनात जवानों का काम नहीं है, यह हर नागरिक का कर्तव्य है. और कारगिल ने हमें दिखाया है कि जब देश पर संकट आया तो जाति, धर्म, क्षेत्र और भाषा की सारी दीवारें अपने आप ढह गई. यह भावना, यह एकता हमारी सबसे बड़ी ताकत है. साथियों, मैं सरकार की तरफ से यह आश्वस्त करना चाहता हूं कि भारत के सैनिकों का कल्याण और हमारे राष्ट्र की सुरक्षा हमारी सबसे पहली यह प्राथमिकता है. वह समय गया जब दिल्ली में बैठे हुए लोग सेना को प्राथमिकता नहीं देते थे. आज दिल्ली में भी वैसे लोग बैठे हुए हैं जो भारत की सुरक्षा के लिए सेना को घर में घुसकर मारने की भी खुली छूट दे देते हैं. ऐसा नहीं है कि हमारी सेना के पास पहले यह क्षमता नहीं थी, पहले भी थी. हमारी सेना पहले भी इतनी शक्तिशाली थी. बस कमी थी तो एक पॉलिटिकल विल पावर की, एक राजनीतिक इच्छा शक्ति की कमी थी. और मैं आप लोगों को यहां इस मंच से विश्वास दिलाना चाहता हूं साथियों कि केंद्र सरकार की पॉलिटिकल विल पावर, राजनीतिक इच्छा शक्ति में कोई कमी न है, न भविष्य में कोई कमी आने पाएगी. सरकार पूरी तन्मयता से अपनी सेना के साथ खड़ी है. देश की जनता और देश की संसद अपने सैनिकों पर पूरा भरोसा करती है. और हम ये जानते हैं कि जब तक आप सीमाओं पर हमारी रक्षा कर रहे हैं, देश की रक्षा कर रहे हैं, भारत की ओर आंख उठाकर देखने की हिम्मत भी किसी के अंदर नहीं हो सकती है. साथियों, केवल कारगिल ही नहीं है, बल्कि आजादी के बाद से आज तक जब जब इस राष्ट्र के सामने चुनौती आई है, तब तब आप जैसे वीर सैनिकों ने अपने अदम्य साहस, अनुशासन और सर्वोच्च बलिदान से भारत का गौरव विश्व पटल पर और अधिक ऊंचा किया है.
और मुझे पूरा विश्वास है कि आप सभी आगे भी इसी समर्पण, निष्ठा और पराक्रम के साथ मातृभूमि की सीमाओं की रक्षा करते रहेंगे। यह देश सदैव आपका ऋणी रहेगा। इन्हीं शब्दों के साथ मैं आप सभी को ऑपरेशन विजय की गौरव गाथा और कारगिल विजय दिवस की वर्षगांठ पर हार्दिक बधाई और शुभकामनाएं देते हुए अपना निवेदन यहीं समाप्त करता हूं। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। आपके ओजस्वी उद्बोधन के लिए बहुत बहुत आभार। कृपया मंच पर ही बने रहे मान्यवर। मैं माननीय रक्षा मंत्री जी से आग्रह करता हूं कृपया मंच पर बने रहें। अब थल सेनाध्यक्ष महोदय द्वारा टाइगर हिल, बत्रा टॉप, तोलोलेंग, गन हिल एवं पिंपल की युद्ध भूमि की माटी का कलश माननीय रक्षा मंत्री जी को भेंट किया जाएगा। कारगिल की रणभूमि की माटी हमारे सपूतों की अटूट राष्ट्रभक्ति एवं अदम्य साहस का प्रतीक है, जो हमें याद दिलाती है कि भारत की నీట్ పేపర్ లీక్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో కీలక పాత్ర పోషించిన కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని సౌరవ్దాస్ తెలిపారు. దేశంలో ఇప్పటికే 800 రాజకీయ పార్టీలు ఉన్నాయన్న సౌరవ్దాస్ అవి ఏవీ కూడా యువత ఆశయాలను నెరవేర్చలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పార్టీని ఏర్పాటు చేయడం కంటే ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే తమ ప్రధాన అజెండా అని వెల్లడించారు. నాయకులు యువత డిమాండ్ల కోసం పనిచేసేలా ఒత్తిడి తెచ్చే బలమైన ప్రజా ఉద్యమంగా దీన్ని మారుస్తామని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాస్ తెలిపారు. అటు ఈ విషయంపై స్పందించిన మరో సీజేపీ సభ్యుడు అశుతోష్ రంకా ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అని చెప్పలేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుని కుటుంబ సభ్యులతో ఉండాలని అనుకుంటున్నట్లు వివరించారు. ఇరాన్పై 13 రోజుల నిరంతర దాడుల తర్వాత అమెరికా బలగాలు విరామం తీసుకున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్పై బాంబుల వర్షం నిలిచిపోయింది. యుద్ధాన్ని నివారించేందుకు ట్రంప్ యంత్రాంగం దౌత్యపరమైన ప్రయత్నాలను మొదలుపెట్టిందని సమాచారం అందుతున్నా అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. ఘర్షణలో పేట్రియాట్, థాడ్ గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా భారీగా వాడటంతో వాటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయాయని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ సమయంలో ఇరాన్పై విస్తృత యుద్ధానికి దిగితే అమెరికన్ సైన్యానికి, గల్ఫ్ దేశాల్లోని మిత్ర దేశాలకు రక్షణ లేకుండా పోతుందని యుఎస్ ఆర్మీ చీఫ్ డాన్ కేన్తో పాటు ఉన్నతాధికారులు ట్రంప్ను అంతర్గతంగా హెచ్చరించారని పేర్కొంది. అలాగే ఆర్థిక, చమురు సంక్షోభాలు, శరణార్థుల వంటి సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గతంలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రకారం సంప్రదింపులు ప్రారంభించాలని మధ్యవర్తులైన పాకిస్తాన్ వంటి దేశాల్ని అమెరికా కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. యెమెన్పై సౌదీ అరేబియా జరిపిన దాడులకు డ్రోన్లతో ప్రతీకార చర్యకు దిగినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్కోకు చెందిన కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు వెల్లడించారు. హూతీల దాడులకు ముందు పలుమార్లు సైరన్లు మోగినట్లు సౌదీ పౌరరక్షణ విభాగం తెలిపింది. యెమెన్పై సౌదీ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే తాము వెనక్కి తగ్గుతామని హూతీలు స్పష్టం చేశారు. అప్పటి వరకు బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా సౌదీకి చెందిన వాణిజ్య నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ వారం ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన 2 చమురు ట్యాంకర్లను హూతీలు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిస్పందనగా సౌదీ హొడైడా ప్రావిన్స్లోని సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ ఘర్షణలను దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పిలుపునిచ్చారు. వయస్సు పైబడే కొద్దీ శరీరం సహకరించదని, విశ్రాంతి తీసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. కానీ బీహార్కి చెందిన 76 ఏళ్ల మల్ల యోధుడిని చూస్తే ఆ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఈ వయస్సులోనూ ఆయన ప్రతిరోజు 40 నిమిషాలకు పైగా కఠిన వ్యాయామాలు చేస్తూ కుర్ర రెజ్లర్లకు సవాల్ విసురుతున్నారు. ఆయనకు మల్ల యుద్ధం కేవలం క్రీడ కాదు, పూర్వీకుల నుంచి వచ్చిన అమూల్యమైన వారసత్వం అని విశ్వసిస్తారు. 50 కిలోల గదను అలవోకగా తిప్పుతూ కసరత్తులు చేస్తున్న ఈ పెద్దాయన పేరు పండిత్ హీరానాథ్ మెహర్వార్. ఈయన బీహార్లోని గయాకు చెందిన మల్లయోధుడు. 76 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజు 40 నిమిషాలకు పైగా అత్యంత కఠిన వ్యాయామం చేస్తారు. ఒంటి చేత్తో 50 కిలోల బరువైన గదను అలవోకగా తిప్పుతూ 100కు పైగా పుషప్స్, దండ్ బైటక్స్ చేస్తూ కుర్ర రెజ్లర్లకే సవాలు విసురుతున్నారు. గయాలో ప్రసిద్ధ విష్ణుపద్ దేవ్ ఘాట్ సమీపంలోని సంగత్ ఘాట్ అఖాడా కుస్తీకి కేంద్రంగా ఉంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ అఖాడాకు పండిట్ హీరా గురువుగా వ్యవహరిస్తున్నారు.
పండిత్ హీరా దాదాపు 69 ఏళ్లుగా ఈ కుస్తీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. హీరానాథ్ స్వయంగా రెజ్లర్గా రాణించడమే కాకుండా వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. ఆయన సారథ్యంలో నడిచిన సంగత్ ఘాట్ అఖాడా దేశానికి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లను అందించింది. ఎన్నో పతకాలు గెలుచుకున్న అంతర్జాతీయ రెజ్లర్ సందీప్ కుమార్ పాఠక్, జాతీయ స్థాయి రెజ్లర్ రితీక్ సింగ్ వంటి ప్రతిభావంతులు హీరానాథ్ దగ్గరే టెక్నిక్స్ నేర్చుకున్నవారే. 76 ఏళ్ల హీరాను అంత కఠిన వ్యాయామాలు వద్దని వైద్యులు సూచించినప్పటికీ ఆయన ఏమాత్రం అలసట లేకుండా కసరత్తులు చేస్తున్నారు. నిత్యం తను చేసే వ్యాయామమే తనకు ఆరోగ్యకరమని హీరా చెబుతున్నారు. మల్ల యుద్ధం తన అలవాటు మాత్రమే కాదని, అది తనకు పూర్వీకులిచ్చిన అమూల్యమైన వారసత్వమని హీరా గర్వంగా చెబుతున్నారు. ఈ వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు గయాలో 40కి పైగా అఖాడాలు ఉండేవి. ప్రస్తుతం చాలా వరకు మూతపడ్డాయి. యువత జిమ్ల వైపు మొగ్గు చూపుతుండటం వల్ల సంప్రదాయ మట్టి కుస్తీ క్రమంగా కనుమరుగవుతోందని హీరా తెలిపారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ మట్టి కుస్తీని కాపాడుకునేందుకు, దేశానికి గొప్ప మల్లయోధుల్ని తయారు చేసేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.